బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. హైకోర్టులోనూ మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జీడిమెట్లలోని 2.5 ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జీడిమెట్లలోని సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు నమోదైంది. తమ ఆధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు, తహసీల్దార్కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు మల్లారెడ్డి ఆయన కుటుంబం. సివిల్ కోర్టులో అనేక వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కోర్టు. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు సైతం ఆదేశాలు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది హైకోర్టు. మొత్తం మీద మల్లారెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భూ వివాదానికి సంబంధించి మల్లారెడ్డికి హైకోర్టులో ఈసారి మరొక షాక్ తప్పలేదు. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందుంచాలని కోర్టు చెప్తోంది. సివిల్ కోర్టులో అనేక వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించారు. హైకోర్టులో మల్లారెడ్డి ఆయన కుటుంబం పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా హైకోర్టు ఈ రకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. జీడిమెట్లలోని 2.5 ఎకరాల స్థల వివాదంపై ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకైతే హైకోర్టు నిరాకరించింది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, హైకోర్టులో మరొకసారి మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. జీడిమెట్ల స్థలానికి సంబంధించి ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు, ప్రస్తుతం మేము మా అధీనంలో ఉంది భూమి. ఆ భూమిలోకి మే 18న కొద్దిమంది శ్రీనివాస్ రెడ్డి అండ్ తన పార్ట్నర్స్ కొంతమంది అంతా అర్ధరాత్రి పూట చొచ్చుకొని వచ్చారు, లోపలికి చూడబడి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి షెడ్స్ అన్ని కూల్ చేశారు. వారిని భూమిలోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ కోరారు మల్లారెడ్డి. కానీ దీనికి సంబంధించి హైకోర్టు దీనికి సంబంధించినటువంటి ధర్మాసనం జస్టిస్ అనిల్ కుమార్ చూకట్టి ధర్మాసనం విచారించింది. దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొంది, ఈ ల్యాండ్ కి సంబంధించి వివాదాస్పదకు సంబంధించినటువంటి భూమి ఏదైతే 82, 83కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భూముల్లో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టు ముందుంచాలంటూ, అంటే క్రయ విక్రయాలు ఎవరు ఎప్పుడు కొనుగోలు చేశారు, ఆ వివాదం ఏంటి అనేటువంటి దానిపైన పూర్తి వివరాలు ఇవ్వాలనేటువంటిది కోరింది. అయితే ఈ అఫిడవిట్ లో కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేయాలనేటువంటి కూడా అధికారులను ఆదేశిస్తూ విచారణ కూడా వాయిదా వేసింది. వారం రోజుల పాటు విచారణ వాయిదా వేసింది. మనం చూస్తా ఉన్నాం, గత కొంతకాలం నుంచి పేట్ బషీరాబాద్ సుచిత్ర సర్కిల్ లో బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి 2.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం కొనసాగుతా ఉంది. ఇది మాది అంటూ కొంతమంది వచ్చారు, కానీ మొదటి నుంచి మా అధీనంలో ఉంది, మేము కొనుగోలు చేశాము 2011లో అనేటువంటిది మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. అంతకుముందుకు వాళ్ళు కొనుగోలు చేస్తామనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆ ఇరు పార్టీలు, అటు శ్రీనివాస్ రెడ్డి అండ్ షబ్బీర్ ఒక పార్టీ, తర్వాత ఇటు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వారి భూమిగా వారు పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన వివాదం కొనసాగుతా ఉంది. భారీగా పోలీసు బలగాలు వచ్చాయి. ప్రస్తుతం మల్లారెడ్డి పైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో వీటన్నిటి నేపథ్యంలో వివాదం కొనసాగుతా ఉంది. హైకోర్టు ఆదేశించినటువంటి మల్లారెడ్డికి చుక్కెదురైంది. ప్రస్తుతం వారం రోజులు దీనికి సంబంధించినటువంటి అంశం పైన వాయిదా వేస్తూ తీర్మానం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కోర్టు ముందు ఉంచాలి అనేటువంటిది. తర్వాత ఈ వివాదాస్పదమైన భూ పైన ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. వివాదంలో ఉంది కాబట్టి ఎవరికి అనుకూలంగా కోర్టు వ్యవహరించడానికి సిద్ధంగా లేదు. డాక్యుమెంట్స్ అడుగుతా ఉన్నారు. డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారం తర్వాత దీనిపైన కోర్టు డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతా ఉంది. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అనేటువంటి దానిపైన కొంతమంది ఎంఓయూ చేసుకున్నారు. తర్వాత ఇవేమేమో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనేటువంటిది మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. ఆ అవతల సైడ్ ఉన్నటువంటి పార్టీ ఏమో మేము కొనుగోలు చేశాము, ముందు ఫస్ట్ ఫేజ్ లో మెయిన్ రోడ్ కి 40 ఫీట్ రోడ్ కు ఉన్నటువంటి 1.5 ఎకరాలు మా పేరు పైన ఉందనేటువంటిది శ్రీనివాస్ రెడ్డి అండ్ షబ్బీర్ పార్టీ కోరుతా ఉన్నారు. దాని వెనకాల ఉన్నటువంటి 1 ఎకరా 20 గుంటలు మాత్రం మల్లారెడ్డికి ఉంది, మల్లారెడ్డి అల్లుడికి ఉంది అనేటువంటిది ఈ పార్టీ మల్లారెడ్డికి ఆపోజిట్ పార్టీ క్లెయిమ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన వివాదం కొనసాగుతుంది. మొత్తానికి కోర్టుకు చేరింది. కోర్టు ధర్మాసనం వారం రోజులు దీనికి సంబంధించినటువంటి విచారణ వాయిదా వేసింది. రైట్ మధు, అంటే ఒక్కసారిగా మనం గమనిస్తే సుచిత్ర కావచ్చు, అలాగే ఇప్పుడు జీడిమెట్ల కావచ్చు, అలాగే ఆయన అల్లునికి సంబంధించిన దుండిగల్ ప్రాంతాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో భూ వ్యవహారాలకు సంబంధించి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి తాజాగా
ఆయా ప్రాంతాల్లో అసలు ఎక్కడ భూములకు సంబంధించిన వ్యవహారం ఉన్నా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వివాదాస్పద అంశమే కొనసాగుతుంది. సో ఏ రకమైనటువంటి చర్చ సాగుతుంది? ఓవరాల్గా మల్లారెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మేడ్చల్ జిల్లా మొత్తంగా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదాలే ఎక్కడికక్కడ హైలైట్ అవుతున్న పరిస్థితి. సో ఎట్లాంటి చర్చ సాగుతుంది అసలు మల్లారెడ్డి మీద? కుత్బుల్లాపూర్ జీడిమెట్ల కిందకి వచ్చేటువంటి పేట్ బషీర్బాద్ 2.5 ఎకరాల భూమి ప్రస్తుతం అనేక కోర్టు వివాదాల్లో ఉంది అనేటువంటిది కోర్టు భావిస్తా ఉంది. అందులో బాగానే డాక్యుమెంట్స్ అడిగారు. ఇక మల్లారెడ్డికి సంబంధించి భూ వివాదాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఇది తమ ఆధీనంలో ఉంది అనేటువంటిది మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. మా ఆధీనంలో ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ప్రహారీ గోడ గానీ లోపల ఆల్రెడీ మేము రెంట్కి ఇచ్చాము, ఆటోలకి, తర్వాత ఇతరత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సాగుతున్నాయి, ట్యాక్స్ కడతా ఉన్నాము, తర్వాత కరెంటు బిల్లు పే చేస్తా ఉన్నాం, దానికి సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తా ఉన్నాము. సో మా ఆధీనంలో ఉంది, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయటువంటి మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. కానీ అవతల పార్టీ శ్రీనివాస్ రెడ్డి అండ్ షబ్బీర్ అనేటువంటి వాళ్ళు మాత్రం మేము కొనుగోలు చేశాము, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని రానివ్వలేదు అనేటువంటి వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. సో మా ఆధీనంలో ఉన్నటువంటి భూమిలోకి శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ రాత్రిపూట అర్ధరాత్రిపూట చొరబడారు, షెడ్డు కూలగొట్టారు, సీసీటీవీ కెమెరాలు కట్ చేశారు. సో వారిని రానివ్వకుండా ఉండాలనేటువంటిది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు మల్లారెడ్డి. ఈ వివాదానికి సంబంధించి ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. కోర్టు వారం రోజుల గడువు తీసుకుంది. వారం రోజుల గడువు తర్వాత ఈ డాక్యుమెంట్ కి సంబంధించి ఈ వివాదాస్పదానికి సంబంధించినటువంటి భూ రికార్డులన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలనేటువంటిది చాలా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వారం రోజుల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు, ఈ భూమికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మా స్వాధీనంలో ఉన్నాయి. వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి భూమి మిలిటరీ ఏరియా, గవర్నమెంట్ ఏరియా తీసుకోవడం జరిగింది. రైల్వే తర్వాత మిలిటరీ ఏరియాలో వాళ్ళ భూమి వెళ్ళిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జీడిమెట్లలోని 2.5 ఎకరాల స్థల వివాదానికి సంబంధించి హైకోర్టులో మల్లారెడ్డికి ఊరట లభించలేదు. మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు నమోదైంది. తమ ఆధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు, తహసీల్దార్కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో మల్లారెడ్డి ఆయన కుటుంబం పిటిషన్ వేసింది. అయితే సివిల్ కోర్టులో అనేక వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందుంచాలంటూ ప్రతివాదులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. విచారణను వారం పాటు వాయిదా వేసింది హైకోర్టు.